వెల్కమ్ టు హ్యాపీ లివింగ్. దిస్ ఇస్ దీప్తి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇక్కడ ఈ సీనరీ చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ వరల్డ్లో ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా సన్సెట్ అండ్ సన్ రైజ్ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి సన్ రైజ్ అండ్ సన్సెట్ రెండు ఒకలాగే ఉంటాయి, అంత మ్యాజికల్గా ఉంటుంది. ఎవరికైనా ఆ డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలో తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. ఇకపోతే ఈ రోజు ఈ వీడియోలో నేను ఆగస్ట్ మంత్ అంతా ఫుల్ బిజీగా గడిపేశాను. ఆ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు ఇయర్ ఆగస్ట్ మంత్ అంతా ఫుల్గా ప్యాక్ అయిపోయి ఉంది. ఆల్మోస్ట్ 4 months తర్వాత వెడ్డింగ్ ముహూర్తాలు రావడము, పండగలు క్యూ కట్టినట్టు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే వచ్చేసాయి. అందులోనూ ఇది శ్రావణ మాసం కూడా. కృష్ణాష్టమి ఆగస్ట్ 15th అండ్ లాంగ్ వీకెండ్ కూడా వచ్చిందండి. అయితే మంత్ స్టార్ట్ అవ్వకముందే హడావుడి మొదలైపోయింది. ఫ్యామిలీలో చిన్న గ్యాదరింగ్ ఉంది. సో కజిన్స్ అందరూ హ్యాపీగా కలిసి ఇలా ఎంజాయ్ చేసాము. ఇంకా ఊరు వెళ్తే మనకి ఫన్ టైం ఏముంది, నేచర్కి దగ్గరగా నేచర్తో ఎంజాయ్ చేయడమే కజిన్స్తో కలిసి. అందులోనూ వర్షాకాలం, వాటర్ ఫాల్స్, గోదావరిలో బోటింగ్, ఆహా ఇవన్నీ బ్యూటిఫుల్ మెమరీస్. ఇంకా ఊరు నుంచి రాగానే శ్రావణ మాసం హడావుడి. ఈ ఇయర్ శ్రావణ మాసం నాకు కొంచెం స్పెషల్, ఎందుకంటే అక్క వదినతో కలిసి నేను వరలక్ష్మి వ్రతాన్ని సెలబ్రేట్ చేసుకున్నాను. ఎప్పుడు ఒక్కదాన్నే చేసుకుంటాను, ఎప్పుడో పెళ్ళైన ఫస్ట్ ఇయర్ మాత్రం మా అత్తగారితో కలిసి చేసుకున్నాను. ఇన్ని ఇయర్స్కి మేము ముగ్గురం కలిసి చేసుకున్నాము. చక్కగా 3 కలశాలని పెట్టుకొని పూజ అయితే చాలా సంతోషంగా ప్రశాంతంగా చేసుకున్నాము. వరలక్ష్మి వ్రతం అంటే చిన్నప్పుడు మన మమ్మీ వాళ్ళు చాలా ఈజీగా చేసేసుకునేవారు. కానీ ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళకి 3 రోజులు పని అండి. ముందు రోజు అంతా పని ఉంటుంది పూజకి, పూజ రోజు ఎలాగో పని ఉంటుంది, ఇంకా పూజ తర్వాత రోజు ఉంటుంది చూడండి, టైట్నెస్ ఇవన్నీ తీసి సర్ది పెట్టుకోవడం మామూలు పని కాదండి. దానికి ఈ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఇది మన ఇంట్లో తయారు చేసిన వరలక్ష్మి అమ్మవారు. శ్రావణ మాసంలో వచ్చే 4 Fridays కూడా ఎవరికి వీలైన వారంలో వాళ్ళు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. మంత్లో ఉన్న 4 weeks కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వరలక్ష్మి పూజ చేసుకున్నారు. వాయనం తీసుకోవడానికి నేను వెళ్ళాను. ఇక్కడ నేను విజిట్ అయిన కొన్ని వరలక్ష్మి అమ్మవారిని మీకు చూపిస్తున్నాను. ఏ వరలక్ష్మి అమ్మవారు బాగున్నారో నాకు ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్కి వరలక్ష్మి వ్రతం అంటే ఒక పెద్ద పండుగ లాంటిది. మన చేతులతో నిష్టగా ఒక డెడికేషన్తో అమ్మవారిని రెడీ చేస్తాము. ఎవరన్నా వచ్చి చాలా బాగుంది అని అంటే సాక్షాత్తు ఆ అమ్మవారే వచ్చి చెప్పిందని భావిస్తూ ఉంటాము. అందుకే అడుగుతున్నాను, మీకు ఏ అమ్మవారి నచ్చారో కామెంట్ చేయమని. చేస్తారు కదా తప్పకుండా. ఇప్పటి వరకు శ్రావణ మాసంలో ఉన్న సందడంతా చూసారు కదా, ఇంకిప్పుడు పార్టీ టైం. ఫ్రెండ్స్ డాటర్ ఫస్ట్ బర్త్డేకి వెళ్ళాము. ఒక డెకోర్ అయితే ఇలా చేశారు, చాలా బాగుంది. Here is the birthday girl and her mother. She is Nirvikara. చాలా యాక్టివ్గా ఉంటుంది. బర్త్డే పార్టీ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ క్రాంకీ అవ్వలేదు, చాలా సపోర్టివ్గా ఉంది.
యూజువల్లీ ఈ ఏజ్ పిల్లలు కొంచెం క్రాంకీగా ఉంటారు కదా ఏదైనా హడావుడి జరుగుతున్నప్పుడు, కానీ తను బాగా ఎంజాయ్ చేసింది పార్టీ అంతా. వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి, ఎప్పుడెప్పుడు దాన్ని పీకి పాకం పెడదామా అని చూస్తుంది. మేము కొంచెం లేట్గా వెళ్ళాము, వెళ్ళేసరికి కేక్ కటింగ్ అంతా అయిపోయింది. ఇంకా అక్కడ స్టార్టర్స్ సర్వ్ చేస్తున్నారు, దాన్ని ఫాలో డిన్నర్ అంతా చేసేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ నిర్వి అందరికీ బాయ్ చెప్తుంది. నెక్స్ట్ ఈ మంత్లో మేము అటెండ్ అయిన ఇంకో ఈవెంట్ వచ్చేసి రెస్టారెంట్ ఓపెనింగ్. ఇది ది ఫిష్ రెవల్యూషన్. కేపీహెచ్పిలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు. వీళ్ళకి ఇంకొక 2 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్. ఫిష్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఫిష్ రెసిపీస్ చాలా డిఫరెంట్ అండ్ హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేస్తారు. చాలా ఎఫర్టబుల్ ప్రైజెస్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇది సెకండ్ శ్రావణ శుక్రవారం రోజు ఓపెన్ చేశారు. ఆ రోజు వెజిటేరియన్ కాబట్టి పన్నీర్ మాజెస్టిక్ ఇక్కడ టేస్ట్ చేస్తున్నాము. రెసిపీ చాలా బాగుంది. మిగతా బ్యాచ్ అంతా నాన్ వెజ్ ట్రై చేశారు, అవి కూడా చాలా బాగున్నాయంట. ఇక్కడ రెడ్ షర్ట్లో ఉన్నదే వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఆఫ్ దిస్ ఫిష్ రెవల్యూషన్. ఇంకా వాళ్ళతో కొంతసేపు మాట్లాడి వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్పేసి ఇంకా బయలుదేరాము. ఇంకా ఆగస్ట్ మంత్లో వన్ ఆఫ్ ద మెయిన్ హ్యాపెనింగ్, ఫ్యాషన్ లవర్స్ అందరూ కూడా బాగా వెయిట్ చేసేది జూడియో సేల్. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా తప్పకుండా విజిట్ చేయాలని చెప్పి వెళ్ళాను, బట్ నో లక్. ఎందుకో చెప్తాను, ముందు ఈ సేల్ అండ్ కలెక్షన్ అయితే చూసేయండి. నేను ఇక్కడ ఏమీ పర్చేస్ చేయలేదు ఈసారి సేల్లో అయితే, ఎందుకంటే నాకు కావాల్సిన అవుట్ఫిట్స్ అక్కడ అవైలబుల్లో లేవు. బట్ వెస్ట్రన్ వేర్ ఇష్టపడే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి మంచి ప్రైజెస్లో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్యామిలీ ఈవెంట్. ఇది ఈ మంత్ ఎండింగ్లో సడన్గా ఫిక్స్ అయిన ఈవెంట్. ఎంగేజ్మెంట్ తాంబూలాల ఈవెంట్ అండి. జస్ట్ 2 days బిఫోర్ మాట్లాడుకున్నారు అండ్ ఇమ్మీడియట్గా ముహూర్తాలు లేవని చెప్పి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేసుకున్నారు. సో నియర్ అండ్ డియర్ మెంబర్స్ని పిలుచుకొని సింపుల్గా ఇంట్లో అరేంజ్ చేశారు. చాలా బాగా జరిగింది ఈవెంట్ అంతా. నేను అందరినీ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశాను. కాకపోతే సూపర్ టైర్డ్ ఉన్నాను, నా ఫేస్ చాలా డల్గా ఉంది అండ్ రెడీ అవ్వడం కూడా అంత గ్రేట్గా రెడీ అవ్వలేదు, కొంచెం డిస్కంఫర్ట్గా అనిపించింది మాట బాగా. అండ్ హియర్ ఈస్ ద పెళ్లి కూతురు అంజలి. ఇంకా ఫార్మాలిటీస్ ప్రకారం ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. అమ్మాయికి అబ్బాయికి బట్టలు అవి పెడతారు కదా, సో 2 ఫ్యామిలీస్ కూడా ఇక్కడ అమ్మాయి అబ్బాయికి బట్టలు పెడుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇక్కడ పెళ్లి కొడుకు కన్నా, అసలు పేరు మురళీకృష్ణ, అందరం కన్నా అంటాము. అండ్ మా ఈవెంట్ మెయిన్ అట్రాక్షన్ మా తోడ పెళ్లి కొడుకు. పిచ్చ క్యూట్గా ఉంటాడు, బోల్డ్ కబుర్లు చెప్తాడు, మనం వినాలే కానీ. సందడంతా వీడిదే. ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ అయిన తర్వాత ఫైనల్గా ఇద్దరు దండలు మార్చుకున్నారు. పేరు చాలా బాగుంది. కన్నా అండ్ అంజలి, విషింగ్ యూ బోత్ ఎ వెరీ హ్యాపీ లైఫ్. ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవ్వండి నా ఆగస్ట్ మెమరీస్. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండి. స్టే హెల్తీ, బీ హ్యాపీ, సర్వేజన సుఖినో భవంతు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.